నిన్న ఏం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్? How to install the Power BI on desktop. ఓకే, ఇన్స్టాలేషన్ చూసాం. నెక్స్ట్ Next, how to get the data from the Excel sheets and all. ఓకే. Load transform. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్? Load will వెయిట్ directly. వెయిట్ వెయిట్ అమ్మాయి చెప్తుంది. Um, Load from source to Power Query editor, and then we'll go to model. ఏంటండి, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? వాట్ విల్ హ్యాపన్ లోడ్ క్లిక్ చేస్తే? అంటే లోడ్ క్లిక్ చేస్తే సోర్స్ నుండి పవర్ క్వైరీ ఎడిటర్కి పోయి తర్వాత మోడలింగ్ అవుతుంది. మోడల్లోకి డేటా లోడ్ అవుతుంది. ఓకే. ట్రాన్స్ఫార్మ్ అంటే డైరెక్ట్గా సోర్స్ నుండి పవర్ క్వైరీ ఎడిటర్కి లోడ్ అవుతుంది. ఓకే, పవర్ క్వరీ వరకు లోడ్ అయ్యి అక్కడ అక్కడ ఉంటుంది అది. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం? ఇంకేం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇంకా? సో ట్రాన్స్ఫార్మ్ డేటాకి ఎలా, మీన్స్ పవర్ క్వరీకి ఎలా రావాలి ఫ్రమ్ మోడల్? సో వీ కెన్ క్లిక్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. దీని గురించి కూడా డిస్కస్ చేసాం, రైట్? అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంట్రా అంటే ఇక్కడ వ్యూస్ ఉన్నాయి. సో ఈ వ్యూస్ గురించి కూడా మాట్లాడాను. ఏమేమి వ్యూస్ ఉన్నాయి చెప్పండి. రిపోర్ట్ వ్యూ, రిపోర్ట్ వ్యూ, కరెక్ట్. డాక్స్ వ్యూ అండ్ డాక్స్ క్వరీ వ్యూ, టేబుల్ వ్యూ ఓకే. టేబుల్ వ్యూ అండ్ విజువలైజేషన్ వ్యూ, డేటా మోడలింగ్. డేటా మోడలింగ్. రిపోర్ట్ వ్యూ వచ్చే విజువలైజేషన్. ఓకే, వాట్ ఎవర్ యూ సీ దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ. సో report view, table view, data modeling, okay, and next one is DAX query view. Fine. So let's come to Power Query Editor. So ఇందులో కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దాం. ఓకే, we need to understand so many things here. Okay, so whenever you load the data, మీరు పవర్ క్వెరీ ఎడిటర్లో ఉంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్. సో యూ గైస్ నో అబౌట్ డేటా టైప్. వాట్ ఈస్ డేటా టైప్? ఎనీ ఐడియా? Is it like text? Integer, float, strings. సో ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ ఏంటి ఇవన్నీ? Inbuilt functions. నో, దీస్ ఆర్ డేటా టైప్స్, నాట్ ఫంక్షన్. Sorry. దీస్ ఆర్ డేటా టైప్స్. ఏంటి ఇవన్నీ? మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడండి. ఎనీ ఐడియా? ఎస్, నో, ఏదో ఒకటి చెప్పండి. నో అయితే నో, ఎస్ అయితే ఎస్, ఏదో ఒకటి. వాట్ ఆర్ దీస్? హలో? సి, ఇవేంట్రా అంటే మీన్స్ దీస్ ఆర్ డేటా టైప్స్. అసలు ఈ డేటా టైప్ ఎందుకు ఎందుకు అంటే ఈ పర్టికులర్ కాలం ఉందా మీకు? సేల్స్ కాలం కనబడుతుందా? కనబడుతుందా సేల్స్ కాలం? Yes, ఆర్ sir. ఏబుల్ టు సీ ఇట్? Yes. ఇందులో ఏ డేటా ఉంది, ఏ కైండ్ ఆఫ్, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది, సో అది మనకి డేటా టైప్ చెప్తుంది. ఇందులో మనకి న్యూమరికల్ డేటా ఉంది, కరెక్ట్? వీ హ్యావ్ న్యూమరికల్ డేటా, ఎస్ ఆర్ నో? Yes. సో న్యూమరికల్ డేటా ఏం చేస్తుంది? మీన్స్ న్యూమరికల్ డేటా ఇందులో ఉంది కాబట్టి దీని డేటా టైప్ మనం చూస్తే ఇది న్యూమరికల్. సో ఈజీగా దాన్ని బట్టి చెప్పేయచ్చు ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుందో ఆ పర్టికులర్ కాలంలో. దాని మీద బేస్ చేసుకొని డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది పవర్ బిఐలో. ఓకే, మనం ఎందుకంటే డేటాని బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ హియర్. సో వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా.
సో పవర్ బిఐలో ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందా అంటే డేటా వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. మరి సిటీ అనేది ఏంటి? ఇట్స్ టెక్స్ట్ డేటా కదా. Yeah, ఎస్, నో? string type. Yeah, Yes, string sir. type. యా. సో అందుకని ఇక్కడ ఏబిసి ఉంది. అందుకనే ఇక్కడ ఏబిసి ఉంది. సో డేటా టైప్స్ ఓకే, కాలం మన కాలంలో ఉన్న డేటా మీద బేస్ చేసుకొని డేటా టైప్స్ అనేది అసైన్ అవటం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇన్ పవర్ బిఐ. దట్ ఈస్ ఇన్ పవర్ బిఐ. బట్ వెన్ ఎవర్ యూ గో టు దస్ వన్, మీరు ఏమైనా ఎస్క్యూఎల్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఇస్ డేటా బేస్ యాక్చువల్లీ, ఓకే, అందులోనే డేటా ఉంటుంది. సో డేటా ఉన్నప్పుడు అక్కడ మీన్స్ డేటాని మనం టేబుల్స్లోకి పంపిస్తాం అనమాట. ఓకే, ఒక డేటాబేస్లో ఫస్ట్ మనం క్రియేట్ చేసేది ఏంట్రా అంటే ఒక డేటాబేస్లో ఫస్ట్ మనం క్రియేట్ చేసే డేటాబేస్ అండి. ఓకే, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ లోపల వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్స్. మీన్స్ ఎస్క్యూఎల్లో ఫస్ట్ క్రియేట్ చేసేది డేటాబేస్. డేటాబేస్ లోపల వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్స్. టేబుల్స్ లోపలికి మనం డేటాని ఎంటర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో యూ నీడ్ టు గివ్ వన్ నేమ్, యూ నీడ్ టు గివ్ వన్ నేమ్. ఇలా క్రియేట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా క్రియేట్ చేసాం అనుకోండి, ఓకే, దిస్ ఇస్ నాట్ సఫిషియంట్ అండి. దిస్ ఇస్ నాట్ సఫిషియంట్. వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ కాలమ్ నేమ్స్ యాజ్ వెల్. యూ నీడ్ టు ఎంటర్ యువర్ కాలమ్ నేమ్స్ యాజ్ వెల్. ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయీ ఐడి, ఓకే, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఓకే, అలాగే ఎంప్లాయీ శాలరీ. సో ఇలా నేను కాలమ్స్ ఎంటర్ చేసి ఐ కెన్ క్రియేట్ ద టేబుల్. ఐ కెన్ క్రియేట్ ద టేబుల్ లైక్ దిస్. ఓకే, ఒకవేళ నేను ఇది క్రియేట్ చేశాను అనుకోండి, ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఒక టేబుల్ క్రియేట్ అయిన తర్వాత అందులోకి మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాల్యూస్ని ఇప్పుడు మీరు ఇక్కడ లైన్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, ఇండియా, ముంబై, కరెక్ట్? ఆర్ యూ సీయింగ్ ఇట్ రైట్, ద డేటా? ఎస్ ఆర్ నో? Yes, yes, we సో can see. సంబడి విల్ క్రియేట్ దిస్ డేటా లైక్ దస్. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేసి అందులోకి డేటాని పాస్ చేస్తారనమాట. సో ఆ డేటాని మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో ఇది కూడా ఇంకా సఫిషియంట్ కాదండి. వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్ అగైన్ యూ నీడ్ టు పాస్ యువర్ డేటా టైప్స్. ఎస్క్యూఎల్లో యూ నీడ్ టు పాస్ ద డేటా టైప్స్. అంటే ఏ కైండ్ ఆఫ్ డేటా ఎలో చేయాలి ఈ పర్టికులర్ కాలంలోకి అనేది మనం పాస్ చేయాలి. బట్ పవర్ బిఐలో ఏంట్రా అంటే డేటా మనం తెచ్చుకుంటాం కాబట్టి బేస్డ్ ఆన్ ద డేటా ఆటోమేటిక్గా డేటా టైప్స్ అనేది అసైన్ అవుతుంది. ఇన్ ఎస్క్యూఎల్ ఇట్ ఈస్ మాన్యువల్, యూ నీడ్ టు ఎంటర్ ఇట్. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సో వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ? సో సీక్వెల్ పవర్ బిఐలో తేడా డిఫరెన్స్? దెర్ ఈస్ నో ఎనీ డిఫరెన్స్ అండి. డేటా టైప్స్లో ఏం డిఫరెన్స్ ఉండదు. పాయింట్ ఏంట్రా అంటే పవర్ బిఐలో మనం ఏంట్రా అంటే డేటా టైప్స్ మనం ఏమి మాన్యువల్గా అసైన్ చేయము, అదే ఆటోమేటిక్గా సిస్టమే పిక్ చేస్తుంది. కానీ సీక్వెల్లో యూ నీడ్ టు అసైన్ లైక్ దిస్ వైల్ క్రియేటింగ్. ఎందుకంటే ద క్రియేషన్ పార్ట్ విల్ హ్యాపన్ ఇన్ సీక్వెల్. ఓకే, పవర్ బిఐలో నో. వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ ఫెచ్ ద డేటా కదా, ఫెచ్ చేస్తాం కాబట్టి బేస్డ్ ఆన్ ద డేటా ఏ డేటా అయితే వస్తుందో దాని మీద బేస్ చేసుకొని ఆటోమేటిక్గా డేటా టైప్స్ అనేది అసైన్ అయిపోతాయి. ఓకే ఓకే, బట్ సీక్వెల్లో యూ నీడ్ టు క్రియేట్ లైక్ దిస్. ఓకే. అండర్స్టూడ్ గైస్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ వీ హ్యావ్. ఓకే, సో ఇక్కడ ఏబీసీ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు నో అబౌట్ ద డేటా టైప్స్. ఓకే, దీస్ మెనీ డేటా టైప్స్ వీ హ్యావ్. ఓకే, రియల్ టైంలో మనం మాక్సిమం యూస్ చేసేది ఏంట్రా అంటే 1.2, దట్ ఈస్ అ డెసిమల్ నెంబర్. వెన్ ఎవర్ వీ హ్యావ్ అ డెసిమల్ డేటా మీన్స్ డెసిమల్ నెంబర్ డేటా, ఓకే, అప్పుడు యూ కెన్ యూజ్ దస్ వన్. ఓకే, అప్పుడు యూ కెన్ యూజ్ దస్ వన్. Next, whole number, it is there. Okay, next percentage, we have it. Okay, date, time, date, time, text and true and false booleans. వీటిని మనం ఎక్కువ యూస్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఏబిసి, వాట్ ఈస్ ఏబిసి? ఏబిసి ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్. వాట్ ఈస్ 1 2 3? 1 2 3 ఈజ్ నథింగ్ బట్ హోల్ నెంబర్. అలాగే మీకు డెసిమల్ నెంబర్ కనుక ఉందనుకోండి, ఇట్ షుడ్ బి లైక్ 1.2 ఇలా ఉంటుంది. సో లైక్ దట్ ఇట్ విల్ కమ్ అండి. క్లియర్?
So we have few data types when compared with other means even databases as well. Means SQL to compare చేసుకుంటే we'll be having very less అండి. Okay, we'll be using only these many. Clear? So data types అనేది మీరు ఏం చేయరు ఇక్కడ. Means you will not assign it. But the point here is రివ్యూ చేసుకోవడం మంచిది. మీన్స్ వెన్ ఎవర్ డేటా వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ సిస్టమ్ అసైన్ చేసింది అనేది మీరు చూసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? No. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ 1 2 3 ఉంది, రైట్? ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద గ్రౌండ్ రూల్. ఓకే, సో 1 2 3 అంటే ఏంటి గైస్? Memory. Numeric Numeric. data. So numeric data can be converted into text. I can convert into text. I can convert into text. Clear? I can convert into text. Mari text data I cannot convert into numeric. So that is the ground rule which you need to follow. Okay, so numeric data ni మనం text లో convert చేసుకోవచ్చు. Nothing will happen. Okay, కానీ అగ్రిగేషన్స్ యూ కెనాట్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో ఏంటి అనేది నేను మాట్లాడతాను ఇప్పుడే. ఓకే, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. ఏబిసి కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్ అండి, గుర్తుపెట్టుకోండి. ABC cannot be converted into number. Okay, but text data, numerical data can be converted into number. Okay, so means numerical data can be converted into text. Okay, so text data ga okavela ee number means numbers ni convert cheste what are the disadvantages which we have? Okay, disadvantages ఏంట్రా అంటే ఇప్పుడు ముంబై సేల్స్ ఎంత ఉంది? లేకపోతే give me 1 minute. I'll convert into this. So India sales ఎంత ఉంది guys ఇక్కడ? What is the India sales? $10,000. India sales. It's What is overall India of 1 sales? 2 3 4 5. Yeah, 5 yeah. or Total how much? 50,000. 50,000. Correct. 50,000 మీకు ఎలా వచ్చింది? Count of It's all not the count అండి, sum అండి. some of sales. No count. Count you will get Yeah. only 5. Correct. Oh yeah, So exactly. you cannot apply sum on ABC. You understood it? What is the disadvantage అనేది అర్థమైందా మీకు? సో ఒక టెక్స్ట్ డేటా మీద సమ్ ఎలా అప్లై చేస్తాం మనం? చేయలేం కదా. అగ్రీ? అండర్స్టూడ్? నో, ఎస్, ఏదో ఒకటి చెప్పండి Yeah. సమాధానం. ఎవ్రీవన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? సంథింగ్. ఎస్ సార్, ఎస్. Yes, sir. ఓన్లీ ముగ్గురే మాట్లాడారు, మిగతా వాళ్ళు? Yes, yes. సో సమ్ కెనాట్ బి అప్లైడ్ అండి. ఓకే, సో ఆల్వేస్ యూ రిమెంబర్ వెన్ మీరు ఇది టెక్స్ట్లోకి ఒకవేళ కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏంట్రా అంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని యూ నీడ్ టు కన్వర్ట్. క్లియర్? సో మాన్యువల్గా మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ సిస్టమ్ విల్ అసైన్ ద డేటా టైప్స్ అండి. సిస్టమ్ విల్ అసైన్ ద డేటా టైప్స్. ఆఫ్టర్ దట్ సిస్టమ్ అసైన్ చేసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకుంటే యూ కెన్ కన్వర్ట్ ఇట్. సో వన్ ఆఫ్ ద న్యూమరికల్ డేటాని మనం టెక్స్ట్గా కన్వర్ట్ చేసేది ఏంట్రా అంటే ఎంప్లాయ్ ఐడి. సో ఎంప్లాయ్ ఐడి అనేది న్యూమరిక్ ఉంటుందా, టెక్స్ట్ ఉంటుందా? టెక్స్ట్ సార్. Numeric. యాక్చువల్లీ ఆల్ఫా ఆల్ఫా న్యూమరిక్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండదు, ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. ఓకే, లేకపోతే న్యూమరిక్ ఉంటుంది. సో న్యూమరిక్ ఉంది అనుకోండి, దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్. ఎందుకంటే దాని మీద మనం సమ్ అప్లై చేయకూడదు కదా. యాక్చువల్లీ గ్రౌండ్ రూల్ వచ్చి చేయకూడదు. మీ ఎంప్లాయ్ ఐడి నా ఎంప్లాయ్ ఐడి యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, 0. Nothing will happen. See, some number will come. What is the use of it? So some number will come, but there is no any use for it. Okay, so andukane we are not going to apply any sum there. Okay, you understood it, right, guys? Yes. నేను ఏం చెప్తున్నాను? సో one particular example is that one అండి. Okay, you'll be converting that one.
System will assign 1, 2, 3, but you will be converting into ABC. So that is on data type only. Okay, that is on data type. So from now onwards, we need to review all these options. Okay, important options ni review చేద్దాం. Okay, so close and apply. దీని గురించి మాట్లాడతాను at later point of time. So when comes to new query, we have three options here. Okay, first option వచ్చి new source. What is this new source? New source ఏంట్రా అంటే it is nothing but get data అండి. సో న్యూ సోర్స్ ఈజ్ కనెక్టెడ్ టు గెట్ డేటా. మనం ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసాం, రైట్? మోడల్లో చూసామా లేదా? ఐ నీడ్ రెస్పాన్స్. మోడల్లో గెట్ డేటా చూసామా లేదా? లేదంటే ఎస్ లేదనే సార్. చెప్పండి ఏదో ఒకటి. సార్ చూసాను. ఓకే, సూపర్. చాలా టైం పట్టింది. వై వై ఇట్ ఈస్ లైక్ దట్? ఐ నీడ్ క్విక్ రెస్పాన్స్. ఓకే, సో గెట్ డేటా అని చూసాం. సో నిన్న మనం డేటాను లోడ్ చేసింది త్రూ గెట్ డేటానే. హియర్ ఆల్సో న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా. అంటే మీరు పవర్ క్వెరీ ఎడిటర్లోకి వచ్చి కూడా డేటాను లోడ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రమ్ మోడల్ ఆల్సో యూ కెన్ లోడ్ ద డేటా. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పవర్ క్వెరీ ఎడిటర్లో నుంచి యూ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ యువర్ సోర్స్. This time I'm going to load this one. So whenever you guys are there in WhatsApp group, then let me know. Okay, నేను ఈ శాంపుల్ డేటా సెట్ ని మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఓకే ఉంది. వై లోడ్ లేదు? మనకి లోడ్ ఎందుకు లేదు ఇక్కడ? Because నిన్న మనం గెట్ డేటాలో లోడ్ చూసాం కదా. so there is no like after that there is no other this thing. So if you click on OK, it will directly go to model like. నో, మల్టిపుల్ ఆప్షన్స్ క్లిక్ చేయడం. No, we are in the Power Query editor. So కరెక్ట్. వీఆర్ ఆల్రెడీ ఇన్సైడ్ ది పవర్ క్వెరీ ఎడిటర్. అంటే ఆ ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ ఉంది చూసారా, దాని లోపల ఉన్నాం మనం ఆల్రెడీ. దాని లోపల ఉన్నప్పుడు లోడ్ ఎందుకు వస్తుంది? ఆర్ యూ గెటింగ్ ఇట్? నేనేం చెప్తున్నాను గైస్? అతను ఏం చెప్పాడు అర్థమైందా మీకు? కమాన్, ఐ నీడ్ రెస్పాన్స్. ఐ నీడ్ రెస్పాన్స్. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఓకే అంటే నేను నిన్న కొంచెం మిస్ అయ్యాను సార్. నిన్న మన ప్రీవియస్ క్లాసెస్. ఓకే, ఒకసారి రికార్డింగ్ వినండి. గెట్ డేటా అనేది మోడల్లో కూడా ఉంటుందండి. మోడల్లో గెట్ డేటా కనుక క్లిక్ చేస్తే యూ విల్ బి ఫైండింగ్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ టూ అనేది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, సో బ్యాక్ ఎండ్ లోకి వస్తే వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద పవర్ క్వెరీ ఎడిటర్. దట్స్ వై విల్ బి వీ కెనాట్ లోడ్ ద డేటా అండి ఫర్ షూర్. ఓకే, వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఓకే, ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్. ఈస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? మిగతా వాళ్ళు? సో నేను క్లిక్ చేశాను, డేటా అనేది ఎక్కడి వరకు వచ్చింది? పవర్ క్వెరీ ఎడిటర్ వరకే వచ్చింది. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ డేటా ఏమైనా ఉందా? లేదు కదా గైస్? నిద్రపోతున్నారా? కమ్ ఆన్, ఆన్సర్. సో ఇక్కడ డేటా ఉందా లేదా? లేదు ఎవ్రీ వన్ స్పీక్ అవుట్. ఇక్కడ డేటా ఉందా లేదా? లేదు, నో డేటా. ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ డేటా ఉందా లేదా? ఇక్కడ డేటా ఉందా లేదా? ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎట్ ఎ టైమ్. ఇక్కడ డేటా ఉందా లేదా? No. ఇక్కడ డేటా ఉందా లేదా? yes, we have data. ఇక్కడ డేటా ఉందా లేదా? It's only sales, but yeah.
సిటీ వైడ్ సో సేల్స్ డేటా డేటా. లేదు, కరెక్ట్. ఇక్కడ డేటా లేదు, ఎక్కడ మోడల్లో డేటా లేదు. సో నిన్న కూడా నేను చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఐఎమ్ నాట్ ద రైట్ ఫ్యాకల్టీ ఫర్ యూ గైస్. ఐఎమ్ టెలింగ్ ఇట్స్ రైట్ అవే. ఓకే, మీరు ఎన్రోల్ అవ్వండి అవ్వకపోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. నా పాయింట్ ఏంట్రా అంటే, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఐ కెనాట్ కంటిన్యూ. దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ మీ. ఓకే, నేను కంటిన్యూ చేయడానికి, నేను యాక్టివ్గా ఉండడానికి, దట్ ఈస్ ద ఫ్యూయల్. ఐ నీడ్ రెస్పాన్సెస్. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీ వన్? Yeah. Is this clear to everyone? Yes, sir. Yes. Is this clear to everyone? Yes, Yes. sir. Yes, sir. So fine. So డేటాని నేను లోడ్ చేయగలిగాను. న్యూ సోర్స్ విల్ హెల్ప్ యూ టు లోడ్ మీన్స్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్. ఓకే, ఇట్స్ లైక్ గెట్ డేటా అండి. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీసెంట్ సోర్స్? రీసెంట్ సోర్స్ ఏంట్రా అంటే, రీసెంట్గా మీరు కనెక్ట్ అయిన సోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ద లిస్ట్ విల్ బి దేర్ హియర్. ఓకే, రీసెంట్గా మీరు వర్క్ చేసిన సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయండి. సో దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే, వాట్ యూ కెన్ డూ ఇస్ స్ట్రైట్ అవే యూ కెన్ గో టు మీన్స్ న్యూ సోర్స్లోకి ఏంట్రా అంటే, మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై యువర్ కనెక్టర్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్టర్ని ఐడెంటిఫై చేయాలి, ఎస్ ఆర్ నో? Yes. దాని తర్వాత అది క్లిక్ చేసి దాంట్లో నుంచి మీ సోర్స్ని వెతుక్కోవాలి. యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. కానీ రీసెంట్ సోర్స్ ఏంట్రా అంటే అలా కాదండి. సో యువర్ సోర్స్ ఈజ్ ఆల్రెడీ దేర్ హియర్. ఓకే, వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, డైరెక్ట్లీ ఆ సోర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ డైరెక్ట్లీ కమ్ హియర్. కానీ న్యూ సోర్స్ అలా కాదు. న్యూ సోర్స్లో ఏంట్రా అంటే, ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద కనెక్టర్, దెన్ బేస్డ్ ఆన్ దట్ వన్ యూ నీడ్ టు గో ఇన్ టు ఇట్ అండ్ ఫైండ్ యువర్ సోర్స్. ఏ ఫైల్ కావాలి, ఏ టేబుల్ కావాలి, ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. బట్ రీసెంట్ సోర్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇట్స్ అ స్ట్రైట్ అవే థింగ్ అండి. ఓకే, సో ఎప్పుడైనా మీరు రీసెంట్గా కనెక్ట్ చేసిన సోర్సెస్ నుంచి మళ్ళీ డేటాను కనుక లోడ్ చేయాలనుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. రీసెంట్ సోర్సెస్కి వెళ్ళి మీరు యూ కెన్ లోడ్ ఇట్. ఓకే, బట్ మీరు రీసెంట్గా కనెక్ట్ చేసిన సోర్స్ నుంచి లోడ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ గో టు యువర్ న్యూ సోర్స్ అండ్ లోడ్ ఇట్. ఓకే, సో దెర్ ఈస్ నో ఎనీ హార్మ్ ఇన్ ఇట్. కానీ ద పాయింట్ ఇస్, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఫాస్టర్ ఫర్ రీసెంట్ సోర్సెస్. ఈస్ దిస్ క్లియర్? Clear. Yes. ఓకే, నెక్స్ట్ ఎంటర్ డేటా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎంటర్ డేటా? మనం ఇంతసేపు ఏం చేసామంటే, బయట నుంచి డేటాను ఫెచ్ చేసాం, రైట్? Yes. ఎస్. Yes, sir. కానీ ఇక్కడ కూడా డేటాను ప్రిపేర్ చేయొచ్చండి. యూ కెన్ ప్రిపేర్ యువర్ ద డేటా సెట్ హియర్. ఓకే, సో ఇది క్లిక్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ప్రిపేర్ చేసినా సరే డేటా టైప్స్ అనేది అసైన్ అవుతాయండి, ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. పవర్ బిఐ ఆటోమేటిక్గా డేటా టైప్స్ని అసైన్ చేస్తుంది. ఇక్కడ మీరు డేటా సెట్ ప్రిపేర్ చేసినా కానీ అది అసైన్ చేస్తుంది. సో కాలమ్స్ని యాడ్ చేయాలంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. రోస్ని యాడ్ చేయాలంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. సో లైక్ దిస్ యూ నీడ్ టు యాడ్ ఇట్. ఓకే, Okay. నౌ యూ టెల్ మీ, నేను ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? 60. 60. ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్, 60. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 6 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 10 రోస్ ఉన్నాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ఈజ్ 1 సెల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 10 into 6 is 60. 60 సెల్స్ ఎనేబుల్ చేశాను. సో యూ కెన్ ఎంటర్ ద డేటా ఇన్ ఆల్ దీస్ సెల్స్ అండి. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ ద ఎంటర్ డేటా. ఎంటర్ డేటాలో ఓన్లీ 3000 సెల్స్ మాత్రం డేటాను మీరు ఎంటర్ చేయగలుగుతారండి. ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఓకే, ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. దట్ ఈస్ అ లిమిటేషన్ విచ్ ఇస్ దేర్ ఫర్ ఎంటర్ డేటా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ వన్ షార్ట్ కట్ ఫర్ యూ గైస్. ఓకే, ఎప్పుడైనా నేను మల్టిపుల్ కాలమ్స్ డిలీట్ చేయాలి, ఇలా టేబుల్ ఉంది నాకు. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ డిలీట్ చేయాలి. ఓకే, సో కాలమ్ 2 సెలెక్ట్ చేశాను, కాలమ్ 4 సెలెక్ట్ చేశాను. అప్పుడు ఏమైంది? కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయింది కదా. కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయ్యి కాలమ్ 4 సెలెక్ట్ అయింది, ఎస్ ఆర్ నో? Yes, sir. కానీ నేను కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6 ఇలా 3 కాలమ్స్ నేను డిలీట్ చేయాలి అన్నప్పుడు ఇలా జంప్ అవుతుందండి. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేయాలంటే యూనిట్ టు యూస్ కంట్రోల్. సో ఇప్పుడు 3 సెలెక్ట్ అయి ఉన్నాయా? Yes. రైట్ క్లిక్ Yes. అండ్ డిలీట్. సో లైక్ దిస్ యూ కెన్ డిలీట్ ఇట్ అండి.
ఏది మల్టిపుల్ కాలమ్స్, కానీ నేను బల్క్లో డిలీట్ చేయాలనుకుంటున్నా, అంటే కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను కంట్రోల్ యూస్ చేసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా, ఎందుకంటే ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అన్ని కాలమ్ సెలెక్ట్ చేయాలి. సో దెన్ ఓన్లీ ఐ కెన్ డిలీట్ ఇట్ విత్ కంట్రోల్. అలా కాకుండా మీరు కాలమ్ 3 సెలెక్ట్ చేసుకొని కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయండి, దెన్ బిట్వీన్ కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. It will work for rows as well here. Okay. Same thing will apply for row as well. So understood? So Yes. fast గా మీ నేమ్స్ చెప్పండి. రవి కుమార్. రవి కుమార్. ఓకే, నెక్స్ట్. స్వరూప sir. స్వరూప. ఓకే, నెక్స్ట్. రాధిక. Dilip, రాధిక. నెక్స్ట్. ప్రశాంత్. Dilip Kumar. శాంత్. నెక్స్ట్. దమయంతి. దిలీప్. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? చేతన్. చైతన్య. ఓకే. సో మీరు న్యూ జాయిన్ అండి చైతన్య? ముందు నుంచి ఉన్నారా? ఫస్ట్. ఇదే ఫస్టా? ఓకే. హౌ యూ గాట్ టు నో అబౌట్ విఎల్ఆర్ అండి? యూట్యూబ్ ఫాలో అవుతుంది. యూట్యూబ్ చూసారా? మీన్స్ నా రికార్డింగ్స్ విన్నారా అయితే? చూడలేదు సార్, రేపు చూస్తాను. ఓకే ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు డిలీట్ దీస్ 3. ఐఎమ్ డిలీటింగ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేమ్స్ పెడుతున్నాను. ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే నేను ఓకే కొట్టానో ఒక టేబుల్ క్రియేట్ అయింది చూస్తారా? టేబుల్ నేమ్స్ క్రియేట్ అయిందా టేబుల్? Yes. Yes, sir. గివ్ మీ 1 minute. గివ్ మీ 1 minute. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ ఏంట్రా అంటే చాలా సింపుల్. ఓకే. ఏంట్రా అంటే ఇప్పుడు మీ క్లాస్లో నేను కూడా పార్టే కదా, మీన్స్ దిస్ పర్టికులర్ టీమ్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఇప్పుడు నా నేమ్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నా నేమ్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చి నా నేమ్ని వేరే నేమ్తో రీప్లేస్ చేయటం, లేదు అంటే నా నేమ్ని ఒక కొత్త లైన్ ఐటెంలోకి తీసుకురావటం. సో మీరు ఏ ఏ ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? కొత్త లైన్ ఐటమ్. కొత్త లైన్ ఐటమా రీప్లేసా? కొత్త లైన్. కొత్త లైన్ ఐటమ్. ఓకే. సో కొత్త లైన్ ఐటమ్ తీసుకోవాలి. దానికి మనం ఏం చేయాలంటే దీన్ని ఎడిట్ చేయాలి. వి నీడ్ టు ఎడిట్ ఇట్. ఈ టేబుల్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, మీకు రైట్ సైడ్లో అప్లైడ్ స్టెప్స్ కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ అప్లైడ్ స్టెప్స్? కనబడుతుంది, రైట్? సో అప్లైడ్ స్టెప్స్, ఈ క్వరీ సెట్టింగ్స్. ఇప్పుడు నేను ఇది మీన్స్ తీసేసాను. ఇప్పుడు కనబడుతుందా క్వరీ సెట్టింగ్స్, అప్లైడ్ స్టెప్స్? లేదు కదా. సో ఇలా ఉంటే కనుక మీ సిస్టంలో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ గో టు వ్యూ అండ్ క్లిక్ ఆన్ దిస్ క్వరీ సెట్టింగ్స్. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో ఎనేబుల్ అవుతుంది. 1 క్లిక్ ఎనేబుల్, 1 క్లిక్ డిసేబుల్. డన్. సో కమ్ హియర్. క్వరీ సెట్టింగ్స్లో అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ ఉందా? సోర్స్ మీద డబుల్ క్లిక్ చేయండి, లేకపోతే ఈ సెట్టింగ్స్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో నౌ మనం ఎక్కడైతే డేటాని ఎంటర్ చేసామో ఆ విండో ఓపెన్ అయింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ ఇట్. సో నా నేమ్ వచ్చిందా? వచ్చిందా రాలేదా? Yes, sir. Vachi. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది, రైట్? ఎస్. Yes, yes. ఓకే. సో కమ్ టు దిస్ వన్. ఇప్పుడు నేను ఒక కొత్త లైన్ ఐటమ్ తీసుకురావాలి. ఐ వాంట్ టు గెట్ కంట్రీ, సిటీ, సేల్స్. ఒక న్యూ కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్ని ఐ వాంట్ టు గెట్ ఇట్. ఓకే. ఈజ్ దట్ పాసిబుల్ ఆర్ నాట్? యూ నీడ్ టు టెల్ ఇట్ ఇన్ ద చాట్. ఈజ్ దట్ పాసిబుల్ ఆర్ నాట్? యూ నీడ్ టు టెల్ ఇట్ ఇన్ ద చాట్. చాట్ విండో ఓపెన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. పాసిబుల్ అయితే ఎస్, లేకపోతే నో. కమ్ ఆన్ ఫాస్ట్. క్వశ్చన్ అర్థమైంది, రైట్? క్వశ్చన్ ఈస్ క్లియర్, రైట్? Yes. ఓకే. కమాన్ కమాన్ కమాన్, ఓన్లీ 1% ఇప్పటి వరకు.
ఓన్లీ నలుగురే మెసేజ్ పెట్టారా? 5 members? ఓన్లీ 5 అవుట్ ఆఫ్ హౌ మెనీ? 7 people? సో మిగతా ఇద్దరు ఎవరు? ఇట్స్ దమయంతి, రైట్? దమయంతి అండ్ స్వరూప. క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థం కాలేదా? క్వశ్చన్ అర్థం కాలేదని నో పెట్టారా, లేకపోతే ఆన్సర్ వచ్చి నోనా? స్వరూప క్వశ్చన్ అర్థమైంది సార్. క్వశ్చన్ అర్థమైంది, ఆన్సర్ వచ్చి నో. ఓకే ఫైన్. మిగతా వాళ్ళు ఇంకా దమయంతి, ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దమయంతి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆర్ యూ దేర్? ఓకే ఫైన్. సో ఏం చేద్దాం? ఎడిట్ చేద్దామా? ఇక్కడ కూడా ఉంది కదా సోర్స్ సెట్టింగ్, ఎడిట్ చేయనా? ఎస్. ఏమైంది? ఎడిట్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా ఇక్కడ? లేదు. వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్ ఇక్కడ నుంచి మీరు డేటాను తీసుకొచ్చారని చెప్పేసి చెప్తుంది అది. ఈ పర్టికులర్ వర్క్ బుక్ నుంచి డేటాను తెచ్చారని చెప్తుంది. అంటే వాట్ ఎవర్ డేటా వి గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, దాన్ని ఇక్కడ మనం ఎడిట్ చేయలేం. ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు కానీ ఎడిట్ చేయలేం. ఓకే, ఎడిటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఒక న్యూ లైన్ ఐటమ్ మనం ఇక్కడ తీసుకురావాలి అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద సోర్స్. అర్థమవుతుందా గైస్? ఈ టేబుల్ ఎందుకు ఎడిట్ చేయగలుగుతున్నాం అంటే ఈ టేబుల్ మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం కాబట్టి. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్ హియర్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఈ టేబుల్ నేను ఎడిట్ చేయగలుగుతున్నాను. సో ఆల్ దీస్ టేబుల్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఎడిటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ పాసిబుల్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ వీ విల్ డూ అనేది మనం చూస్తాం. స్లోలీ వన్ బై వన్ చూస్తాం. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్? No. Okay. So with this one, I'm finishing the new query. So what is query actually? So what is a query? Query is nothing but table అనుకోండి as of now. సో ఇక్కడ మీరు చూసారంటే క్వెరీస్ నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది. సో టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, రైట్? టేబుల్స్ ఆల్సో 8. ఓకే, సో యాజ్ ఆఫ్ నో క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అనుకోండి. ఫ్యూచర్లో దట్ విల్ చేంజ్. ఓకే, సో క్వెరీస్ ఆర్ 8, మీన్స్ టేబుల్స్ ఆర్ 8. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ కమ్ టు క్వెరీ. ఓకే, ఐఎమ్ స్కిప్పింగ్ దీస్ టు డేటా సోర్సెస్ అండ్ పారామీటర్స్. ఇప్పుడు కాదు, లేటర్ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడతాను వీటి గురించి. సో క్వెరీకి వస్తున్నాను. సో క్వెరీలో ఉండే ఆప్షన్, ప్రతి ఆప్షన్ క్వెరీ పైన వర్క్ అవుతుందండి. సో క్వెరీలో ఉండే ప్రతి ఆప్షన్ క్వెరీ పైన వర్క్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ రీఫ్రెష్? టేబుల్ని రీఫ్రెష్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీ సోర్స్ కనుక అప్డేట్ అయింది అనుకోండి, మీ పవర్ బిఐ ఫైల్లోకి ఎలా వస్తుంది ఆ డేటా? రీఫ్రెష్ చేస్తేనే వస్తుంది. యూ నీడ్ టు రీఫ్రెష్ ఇట్. సోర్స్లో అప్డేట్ అయింది, పవర్ బిఐలోకి రావాలి. సో యూ నీడ్ టు రీఫ్రెష్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ హియర్ రీఫ్రెష్లో మనకి టోటల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీఫ్రెష్ ప్రివ్యూ, ఇంకోటి రీఫ్రెష్ ఆల్, ఇంకోటి క్యాన్సిల్ రీఫ్రెష్. సో రీఫ్రెష్ ప్రివ్యూ యొక్క యూజ్ ఏంట్రా అంటే ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అవుతుంది. ఓన్లీ selected. Only for this particular query only it will be refreshed. Only for this particular query. This particular query అంటే ఇప్పుడు ఏ query సెలెక్ట్ చేసింది? సిటీ వైజ్ సేల్స్ మాత్రమే రిఫ్రెష్ అవ్వాలంటే రిఫ్రెష్ ప్రివ్యూ క్లిక్ చేయాలి. రిఫ్రెష్ ఆల్ అంటే ఇట్ కెన్ బి రిఫ్రెష్డ్ ఆల్ ద టేబుల్స్ కెన్ బి రిఫ్రెష్డ్ అండి. క్యాన్సిల్ రిఫ్రెష్ అంటే రిఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ రిఫ్రెష్ ఎనేబుల్ అవుతుంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు నేను రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ డాట్స్ వెళ్తున్నాయా? ఆర్ యూ సీయింగ్ ద డాట్స్? ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. డాట్స్ వెళ్తున్నాయా? డాట్స్ వెళ్ళినంతసేపు రిఫ్రెష్ జరుగుతుందనే మీనింగ్. ఒకవేళ డాట్స్ అయిపోయినాయి అనుకోండి, రిఫ్రెష్ అయిపోయింది. నౌ రిఫ్రెష్ ఇస్ డన్. సో కమ్ ఆన్, గో విత్ క్వశ్చన్స్. సార్ ఇక్కడ 8 టేబుల్స్ ఉన్నాయి కదా. 7 వచ్చి ఎక్స్టర్నల్, ఒకటి వచ్చి ఇక్కడ క్రియేట్ చేసాము.
ఇక్కడ క్రియేట్ చేసిన కూడా రిఫ్రెష్ అవుతుందా సార్? ఎందుకంటే మనం మాడిఫై చేసినప్పుడు I will ఓకే talk కొట్టిన on రిఫ్రెష్. this. Yes, ఓకే I will talk on this. So refresh అవుతుంది కానీ ద పాయింట్ హియర్ ఇస్ దాంట్లో ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయాలి. మీన్స్ నాట్ నౌ, ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను వాటి గురించి. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? క్యాన్సల్ రిఫ్రెష్ ఎప్పుడు చేస్తాం? రీఫ్రెష్ చేసేటప్పుడు, ఇప్పుడు రీఫ్రెష్ మధ్యలో జరిగేటప్పుడు నాకు రీఫ్రెష్ అవసరం లేదు అనిపించింది అనుకోండి, క్యాన్సిల్ కొడతాం. ఓకే, గాట్ ఇట్. అండ్ క్యాన్సిల్ రీఫ్రెష్ అనేది ఎనేబుల్ అవ్వదు వెనెవర్ యూ డూ ద రీఫ్రెష్ మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో యూ కెన్ మీన్స్ దిస్ విల్ బి ఎనేబుల్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అప్పుడు మీరు క్యాన్సిల్ రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు. అంతే కదా. మనం స్విచ్ ఆఫ్ చేయాలంటే ఏ స్టేట్లో ఉండాలి స్విచ్? ఆన్ స్టేజ్ లో ఉండాలి. ఆన్ స్టేట్లో ఉండాలి. ఆన్ స్టేట్లో ఉంటేనే నువ్వు ఆఫ్ చేయగలుగుతావు. అది స్విచ్చే ఆన్ అవ్వలేదు, నువ్వు ఎలా ఆఫ్ చేస్తావు? చేయలేం కదా. ఓకే, నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, ఫైన్. సో ఎవరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ రైస్ చేశారు, దీని గురించి నేను చెప్తానులేండి ఇప్పుడే. ఓకే, సో ఈ టేబుల్ నేను రీఫ్రెష్ చేసా, ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపన్? ఈ టేబుల్ నేను రీఫ్రెష్ చేసా, వాట్ విల్ హ్యాపన్? నథింగ్. నథింగ్. సేమ్ ఎందుకు నథింగ్? ఎందుకంటే ఈ టేబుల్ ఇక్కడ క్రియేట్ చేయబడింది. ఈ టేబుల్ కనుక అప్డేట్ అవ్వాలి అంటే, ఏదన్నా వేరే డేటా రావాలి అంటే, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎడిట్ చేసి యూ నీడ్ టు గెట్ వన్ న్యూ లైన్ ఐటమ్. రీఫ్రెష్ అయినంత మాత్రాన ఇందులోకి ఒక కొత్త డేటా వచ్చి పడదు. గాట్ ఇట్? సో దీస్ కైండ్ ఆఫ్ టేబుల్స్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ స్టాటిక్ టేబుల్స్ అండి. We'll call it as a static tables, and these are like a dynamic tables because whenever you refresh it, some data will fall into these tables, okay, from the source lo ganaka update avute ikkada kuda update avutadi. Understood? Any question? Any question? No. Okay, so that is on refresh andi. Next, come to manage లో you have an option called delete. So what is the purpose of this delete ఏం చేస్తారా అంటే, table can be deleted and the table can be deleted. Okay, you can delete the table. Okay, so ఈ table ని delete చేసే ముందు we'll load one data from web నుంచి డేటాని లోడ్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్తున్నాను నేను. వెళ్ళి ఐ వాంట్ టు లోడ్ దిస్ డేటా, ఈ టేబుల్ డేటాని నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇయర్, పాపులేషన్, ఇయర్లీ పర్సంటేజ్ చేంజ్ అండ్ యుఎస్ గ్లోబల్ ర్యాంక్. సో ఇలా నాకు డేటా ఉంది. సో ఈ డేటా మొత్తాన్ని నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కాపీ దిస్ లింక్. ఈ లింక్ని కాపీ చేయండి. సో దెన్ కమ్ టు పవర్ బిఐలోకి వచ్చి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? న్యూ సోర్స్లోకి వెళ్ళాలి. ఎందుకు? బికాస్ వీ నీడ్ టు ఫైండ్ ద రైట్ కనెక్టర్ కదా. సో కనెక్టర్స్ విల్ బి దేర్ ఇన్ ద గెట్ డేటా. సో గెట్ డేటా ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ న్యూ సోర్స్ అండ్ గెట్ డేటా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి లోడ్ చేయొచ్చు దాన్ని, ఆ డేటాని. ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్టర్ యూస్ చేయొచ్చా? No. SQL సర్వర్? నో. SSAS? నో. టెక్స్ట్? నో. వెబ్? Yes. సో వెబ్ని లోడ్ చేయొచ్చు. సో లైక్ దిస్ యూ నీడ్ టు ఫైండ్ ద రైట్ డేటా కనెక్టర్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెబ్లో ఐమ్ పేస్టింగ్ ఇట్ ద URL పార్ట్ అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ ఇట్. ఎప్పుడైతే నేను పేస్ట్ చేశానో వాట్ దిస్ విల్ హ్యాపన్ ఇస్ మన పవర్ బిఐ ఫైల్ ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ వెబ్ పేజ్కి కనెక్ట్ అయ్యి డేటాని ఫెచ్ చేస్తుందండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కనెక్టర్. సో లైక్ దిస్ వీ గాట్ ఇట్. ఓకే, సో మనం టేబుల్స్ ఐడెంటిఫై చేసుకొని, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ అనేది చూసుకొని we can load that particular table. Year, population, yearly percentage change and US global rank. So ఈ table మనం load చేయాల్సి ఉంటుంది. So select this table and click on OK.
సో ఏమవుతుంది, వెబ్ నుంచి కూడా మనం డేటాని లోడ్ చేసుకోవచ్చు అండి ఇంటూ పవర్ బిఐ. క్లియర్? ఎనీ క్వశ్చన్? అండ్ వెన్ ఎవర్ డేటా వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ? ఒక Check కొత్త డేటాని మీరు లోడ్ చేశారు. చెక్ headers and data types. ఎస్, డేటా టైప్స్ చూసుకోవాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ డేటా టైప్స్ అసైన్ అయినాయా లేవా అనేది, మీన్స్ కరెక్ట్గా అసైన్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మీకు తగినట్టుగా మీ రిక్వైర్డ్ ఫార్మాట్లోనే అసైన్ అయినాయా లేదా అనేది చూసుకోవాలి. సో దాన్ని బట్టి యూ నీడ్ టు మూవ్ ఆన్. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన డేటా టైప్, దాని తర్వాత మూవ్ ఆన్ అయిపోవచ్చు. నౌ ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ దిస్ పర్టికులర్ టేబుల్, there are means in two ways you can delete it. Okay, so whatever you see manage లో delete option and right click చేసినా కానీ you will be finding delete option. These two are same అండి. ఓకే, సో బోత్ క్వెరీ మీద వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ డిలీట్ ఇక్కడ కూడా డిలీట్ అని క్లిక్ చేయొచ్చు, మేనేజ్ లో కూడా డిలీట్ మీద క్లిక్ చేయొచ్చు. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ డిలీట్ ఏమవుతుందా అంటే again it will take the confirmation from you. Okay, so again it is asking the question whether I need to delete it or not అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని. ఇఫ్ యూ క్లిక్ ఆన్ డిలీట్, టేబుల్ విల్ బి డిలీటెడ్. సో వన్స్ టేబుల్ డిలీట్ అయిన తర్వాత కంట్రోల్ జెట్స్ ఇవేవే వర్క్, కంట్రోల్ జెట్ ఇట్ విల్ నాట్ వర్క్. సో యూ కెనాట్ గెట్ ద డేటా అగైన్. సో మళ్ళీ మీరు డేటాను తెచ్చుకోవాలి అనుకుంటే అగైన్ యూ నీడ్ టు గో టు యువర్ రీసెంట్ సోర్సెస్ ఆర్ న్యూ సోర్స్, కనెక్ట్ టు means pick the data connector, then connect to the source and fetch the data. Is this clear? Is this clear? Yes, yes. So guys, that's it for today. We'll meet tomorrow. Okay, రేపటి నుంచి మనకి పెయిడ్ సెషన్స్ ఉంటాయండి. ఓకే, if you are interested and if you want to enroll into this particular program, kindly contact VLR. VLR వచ్చి వెంకట్ గారు అండి. వెంకట్ గారు నెంబర్ ఈజ్ 9059868766 అనుకుంటా. మీకు ఈ నెంబర్ నుంచే మైట్ బి యూ విల్ బి గెటింగ్ లింక్స్ అండ్ ఆల్ కదా. ఎస్. సో కైండ్లీ కనెక్ట్ విత్ హిమ్ అండ్ ఎన్రోల్ అవ్వండి ప్రోగ్రామ్లోకి. ప్రోగ్రామ్ మీన్స్ ఈ పర్టికులర్ కోర్స్ ఫీ వచ్చి 15,000, డ్యూరేషన్ 35 to 45 సెషన్స్. ఓకే, సో ఫ్రమ్ మండే టు ఫ్రైడే 8 AM to 9 AM. ఓకే, బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చి 2 days బ్యాక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ఓకే, సో టుడే ఇస్ ద థర్డ్ డే. ఫ్రీ సెషన్స్ 3 ఇస్తానన్నాను, యాజ్ ప్రామిస్డ్ ఐ హ్యావ్ గివెన్ ఇట్. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ యూ విల్ బి గెటింగ్ ద రికార్డింగ్స్. వాట్ ఎవర్ యూ సీ, ఈ 3 recordings you can find it in YouTube as well now. ఓకే, సో నిన్న మొన్నటిది నాకు తెలిసి ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటారు. టుడేస్ రికార్డింగ్ మైట్ బి హీ విల్ ప్లేస్ ఎట్ లైక్ విత్ ఇన్ లైక్ 11:30 కల్లా ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, రియల్ టైమ్ ట్రైనింగ్ మెటీరియల్ ఐమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. వీకెండ్ టాస్క్లు ఇస్తాను, ఐ విల్ రివ్యూ ద టాస్క్ యాజ్ వెల్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్. I'm going to give the real-time project. SQL I'm going to teach. Okay, so resumes provide చేస్తాను, ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. How do you provide the material? Is it హౌ డు యూ ప్రొవైడ్ అంటే నాకు అర్థం కాలేదు. I mean, what kind of material? Is it It's a document, brother. Okay. So let me show that one to you guys. Wait. So this is the material. Okay, so I have already created like somewhere around 85-90 pages. Okay, some 85 pages are there. Okay, so you can see each and every topic ki sambandhinchina material I have provided it. So what is the purpose? నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అవన్నీ. ఓకే,
So everything is provided here. Clear? సో ఈ మెటీరియల్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకే. సో సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా సార్? ఏంటండి? సర్టిఫికేట్, పవర్ బిఐ సర్టిఫికేట్ కోర్స్ అయిపోయిన తర్వాత. పవర్ బిఐ సర్టిఫికేట్ వల్ల యూజ్ లేదండి నేను ఇచ్చినా సరే. నేను ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఆర్ సర్టిఫికేట్ ఇచ్చాం, మీరు ఎక్కడ చూపించగలుగుతారు దాన్ని? రెజ్యూమ్ లో పెట్టుకుంటాను అంటారా? హలో, అడుగుతున్నాను సార్ జస్ట్. కాదు కాదు, మీకు ద పాయింట్ ఇస్ మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. మీరు అడిగింది గుడ్ క్వశ్చన్. నేను అందుకనే ఆన్సర్ మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ ద సర్టిఫికేట్, మీరు ఏం చేస్తారు? యూ విల్ కీప్ ఇట్ ఇన్ ప్రొఫైల్, అంటే రెజ్యూమేలో పెట్టుకోవడానికే కదా అడుగుతుంది, కరెక్ట్? ఎస్ ఆర్ నో? అంతే కదా. సో యాక్చువల్లీ రెజ్యూమ్లో పెట్టుకోవడం వల్ల దానివల్ల యూజ్ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ యూ ట్రై దిస్ PL300 which is a Microsoft certification. మైక్రోసాఫ్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొవైడింగ్ ద సర్టిఫికేట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 99% ఆఫ్ ద టైమ్ నో వన్ విల్ ఆస్క్ ఫర్ ద సర్టిఫికేట్, ఓన్లీ దట్ 1% విల్ బి ఆస్కింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో అండ్ ఎవరైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాము మేము అన్నారు అనుకోండి, దెర్ ఈస్ నో యూజ్ అండి, వాటి వల్ల యూజ్ లేదు. నేను పలానా XYZ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను, ఓకే, అది నేను నా ప్రొఫైల్లో పెట్టుకున్నా కానీ దెర్ ఈస్ నో ఎనీ యూజ్, దానివల్ల యూజ్ లేదు. ఓకే, సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ చేశారనుకోండి, సో యూ విల్ బి గెటింగ్ ఎ సర్టిఫికేట్. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ షోన్ దట్ వన్ టు యూ. సో దిస్ ఇస్ మై సర్టిఫికేట్. ఓకే, సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సో మీరు చేయాలంటే చేయండి, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ద పాయింట్ సర్టిఫికేషన్ ఎందుకు చేస్తాం మనం? ఆపర్చునిటీస్ ఎక్కువ రావడానికి కదా. ఇన్ జనరల్ సర్టిఫికేట్ చేసిన వాడికి చేయని వాడికి 96% ఆర్ 98% దెర్ ఈస్ నో డిఫరెన్స్ అన్నప్పుడు, then what is the purpose of doing the certificate? I don't know. You understood it, right? నా పాయింట్, నా ఓవర్వ్యూ ఇది. ఓకే, సో బట్ మీరు చేయాలి అనుకుంటే చేయండి. సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, నాట్ టు వన్ పర్సన్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? Any other question? Any other question? Okay, then let's meet tomorrow sharply by 8 AM. Okay, so రేపు కలుద్దాం. Thank you all. Bye. Have a nice day.